నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వికృత మనస్తత్వం ఉన్న జగన్ కు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదన్న మంత్రి సత్యకుమార్ కోర్టుల్లో పిటిషన్లు వేసి అభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తున్నారని ఆగ్రహం. పీపీపీ విధానం అంటే ఏంటో కూడా జగన్ కు తెలియదన్న చింతకాయల విజయ్ డబ్బులన్నీ అమరావతికి పెడుతున్నారంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆక్షేపణ. డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలి. భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ అధినేత జగన్పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ కు వికృత మనస్తత్వం ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఏమాత్రం ఇష్టం లేదని సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు పన్నుతున్నారని, కోర్టుల్లో పదే పిటిషన్లు వేస్తూ పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. నర్సీపట్నం పర్యటన వెనుక జగన్ కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కేవలం ఆర్భాటం బల ప్రదర్శన కోసమే పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో ప్రయాణించే జగన్ 60 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతులు అడగడం హాస్యాస్పదంగా వద్దన్నారు. హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటివి. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా, సంక్షేమం జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం అసందర్భ పేలాపనలు చేయడం, అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహల్ని సృష్టించడం ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది. కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అమరావతి నిర్మాణంలో కానీ, పోలవరంలో కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, లేకపోతే పీపీపీ విధానంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యని పేద విద్యార్థులకి, మెరుగైన వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలోని పేదలకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా, తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ పదే అసత్యాలను ప్రచారం చేస్తూ ఇవాళ ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో దాని పట్ల స్పందన లేకపోయేసరికి విద్యార్థుల్లో వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ నిర్బంధంగా వారు చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి, ఆ పిటిషన్ తరపున వాదించిన న్యాయవాది ఎవరు? వైఎస్ఆర్సీపీ ఆస్థాన న్యాయవాది. చాలా స్పష్టంగా హైకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేంటి అని అడిగి, అదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము ఇన్ని వేల కోట్లు కానీ మాట్లాడితే, అవగాహన రాజ్యంతో మాట్లాడితే చాలా గట్టిగా హైకోర్టు చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏముంది, దేనికైనా ఇవ్వచ్చు, ఎన్ని వేల కోట్లకైనా ఇవ్వచ్చు, కానీ నిధులు విడుదల చేశారా లేదా అన్నదే ప్రశ్న. ఏ మేరకు మీరు నిర్మాణాలు చేశారన్నదే ప్రశ్న. ఇవాళ అనేక చోట్ల మొండిగోడలో లేదా పునాదుల దగ్గరకో, లేక కనీసం భూసేకరణ కూడా చేయని నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఈ ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా ఒక నాణ్యమైన విద్యని అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పీపీపీ మోడల్లోకి వెళ్ళాలి. అది పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని, పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే అది అడ్మిషన్లు కానీ, బోధన కానీ జరుగుతుందని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ కూడా ప్రైవేట్ కమ్మేస్తున్నారు అనే ఒక వింత వాదన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించిన వందిమాగదులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము అనేక సందర్భాల్లో అడిగాం, రండి దీని మీద బహిరంగ చర్చకు రండి, అసెంబ్లీకి రండి మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ముఖం చాటేశారు. కొన్ని మందబలం ఉన్న శాసన మండలిలో కూడా చర్చ పెట్టాం, దీని మీద చర్చ పెట్టి చర్చలో పాల్గొనమని చెప్పాం. అక్కడ కూడా మేము సమాధానం ఇవ్వడానికి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశంతో మండలి నుంచి కూడా వాకౌట్ చేసి పారిపోయిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దీంట్లో ఒకటే స్పష్టమవుతుంది, దీనివల్ల
ఎందుకంటే వారి వాదనలో పసలేదు, వారు చేస్తున్న ప్రచారంలో నిజాయితీ లేదన్న విషయం రాష్ట్ర ప్రజలు ఇవాళ గుర్తించారు. అయినప్పటికీ కూడా పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం అబద్ధాలని ఆలంబనగా ఇవాళ అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షంలో కూడా అదే తీరుని ప్రదర్శిస్తున్నారు. ఇవాళ నర్సీపట్నం వెళ్ళారు. ఆయన నర్సీపట్నం నిజానికి ఆయన చిత్తశుద్ధి లేదనే విషయం తెలుసు మనకు. కానీ ఇవాళ నర్సీపట్నం వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారం కోల్పోయిన నాటి నుంచి ఎక్కడ ప్రజా సమస్యల మీద పోరాడకుండా, ప్రభుత్వ తప్పిదాలు ఏదైనా ఉంటే వాటిని ఎత్తి చూపకుండా అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. ఒకటి, ప్రతి సందర్భంలో కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా వెళ్ళడం, ప్రజా సమస్యలు కాకుండా ఆయన బల ప్రదర్శన చేయడం, దండయాత్ర చేసే ప్రదర్శన మనం చూసాం. అది ఒంగోలులో కావచ్చు, ఇతరత్ర ప్రదేశాల్లో మహిళల మీద దాడులు చేశారు, ప్రజల మీద రాళ్ళు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మాజీ సీఎం జగన్ అసత్యాలు మాట్లాడారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ విమర్శించారు. జగన్ నర్సీపట్నం పర్యటనపై మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ స్థలంలో రాజధాని కట్టాలని గతంలో జగన్ ఆలోచించారని, ఇదే విషయంపై గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం అడిగారన్నారు. అలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్పై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ విధానం అంటే ఏంటో కూడా జగన్కు తెలియదని, డబ్బులన్నీ అమరావతికి పెడుతున్నారంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ అనే ఒక పేరుతో అక్కడికి ఈ రోజు పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర మీద అమితమైన ప్రేమతో ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానికం మొత్తం కూడా బుద్ధి చెప్పి ఆయనకి తలదించుకునేలా చేసి మొన్న ఎలక్షన్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 సీట్లు ఇచ్చి ఈరోజు అంత గట్టిగా చెంప మీద కొట్టినా గానీ ఇంకా అబద్ధాలు మానకుండా ఈ రోజు వచ్చి ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, ఇందాక స్టీల్ ప్లాంట్ మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇప్పుడే కలిశాను, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల్లో నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అలా అయిపోతుందని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు ఒక వీడియో రిలీజ్, ఒక ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, ఈ స్టీల్ ప్లాంట్ తీసేసి అన్న ఇక్కడ క్యాపిటల్ కడితే ఎలా ఉంటదంటావు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చెప్పాడంట. ఆయన అన్నాడు, అసలు ఏ నాయకుడైనా అవగాహన లేకుండా ఈ విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజుల్లో ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించి ఎంతో మంది స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే ఆ స్టీల్ ప్లాంట్ తీసేద్దాం అన్నా అని చెప్పి నన్ను అడుగుతున్నాడంటే, ఇలాంటి వాడు నాయకుడిగా ఉండడం అవసరమా అని చెప్పి ఆయన మనం మాట్లాడుతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆ రోజు ఆ వ్యక్తితో అలా మాట్లాడి ఈ రోజు వచ్చి అపోజిషన్ లో కూర్చుని పోయేసరికి ప్రజల్ని బుద్ధి చెప్పేసరికి ఈ రోజు నర్సీపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆక్రందనలు విన్నాను, అన్నార్థుల ఆక్రందనలు విన్నాను, మధ్యలో వస్తుంటే చాలా మందితో మాట్లాడాను. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా హాస్యాస్పదం. ఎందుకంటున్నానంటే ఈ వ్యక్తి అబద్ధాలు కోరు. ఎందుకు అబద్ధాలు కోరు అన్నానంటే, మెగా డిఎస్సి తీసుకొస్తాను, ఈ పోస్టర్ మీ దాంట్లో పడిందే కదండి, ఇది అబద్ధం. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇది అబద్ధం. ఇంకా ఎన్ని చెప్పుకోవాలి, ఇల్లు కట్టిస్తాను. నర్సీపట్నం సెంటర్ లో మర్చిపోయాము జగన్మోహన్ రెడ్డి గారు, అదే నర్సీపట్నం సెంటర్ లో శ్రీకన్య థియేటర్ దగ్గర వ్యాన్ ఎక్కి మైక్ పట్టుకొని ప్రజలందరికీ కూడా ఈ టిట్కో ఇల్లులన్నీ కూడా మీరు ఈఎంఐలు కట్టొద్దండి, ప్రతి ఒక్కడికి కూడా నేను ఉచితంగా ఇల్లు ఇచ్చేస్తానని చెప్పేసి నువ్వు అనౌన్స్ చేసింది నిజం కాదు. అదే వ్యక్తులతో రూపాయికి ఇల్లు ఇస్తానని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పింది నిజం కాదు. అదే వ్యక్తుల చేత రెగ్యులైజ్ చేపిస్తానని చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారు జనం. ఒక్కొక్కరి చేత 10,000 రూపాయలు 12,000 రూపాయలు కట్టించుకొని ఎంతో మంది జనాలను మోసం చేసిన నిజం కాదు. ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి వచ్చి మాట్లాడుతున్నారు. ప్రీపీపీ మోడ్ లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోని పబ్లిక్ అనేది గవర్నమెంటే కదా. ఏదైతే ఎంటిటీస్ ఉంటాయో అంటే ల్యాండ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదన్నా కానీ ఎవరన్నా వ్యక్తి వచ్చి ఆ పీపీపీ మోడ్ లోని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత 30 years కో 35 years కో ఎలాగైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని పీపీపీ మోడ్ లోనే తీసుకొని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ కే కదా అప్పచెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కి అప్పచెప్తున్నారు కదా, కానీ నువ్వు ఏ మాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా పీపీపీ మోడ్ అనేది మాట్లాడకుండా, ఎందుకంటే నీకు ఆ టెర్మినాలజీ తెలియట్లేదు, దాని గురించి డీప్ గా స్టడీ చేయట్లేదు. బూట్ మోడల్ అంటారు, బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని, దాని మీద కదా హైవేస్ డెవలప్ చేశారు. ఈ రోజు మరి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళే కదా భోగాపురం తీసుకున్నారు, దాన్ని తీసుకొచ్చి జిఎంఆర్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి. నర్సీపట్నం ఈ రోజు వచ్చావు, ఎంతో మంది ధర్నాలు చేస్తున్నారు, దళిత వర్గాలు దళిత సంఘాలు అందరూ ధర్నాలు చేస్తున్నారు.
అయ్యా ఒకసారి క్షమాపణ చెప్పాను, నీ అహం అడ్డొస్తుంది క్షమాపణ చెప్పడానికి. అహం ఎంత అహం అంటే, నీకు తెలుసు 18 సీట్లు వస్తేనే 10% సీట్లు వస్తేనే 10% 170లో 10% వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు, అసెంబ్లీలో కూర్చోవచ్చు అని. కానీ ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అంటే రాజ్యాంగం మీద నీకు అహం ఉండి, అహంకారం ఉండి అలాంటివి ఉంటే రాజకీయాలకు ఏమాత్రం కూడా పనికిరారనేది చాలా సింపుల్ లాజిక్. అది దాన్ని కూడా మిస్ అయిపోయి, ఆ స్పీకర్ నాకు ఇస్తే నేను అక్కడికి వస్తా, హైకోర్టులో కేసు ఉంది అది చేస్తేనే నేను వస్తా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ దిగారంటే ఎంత దారుణం అండి. ఈరోజు ప్రియాంబుల్ కూడా కనీసం చూస్తుంది. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం నిమిత్తం భీమవరంలో ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, కక్షిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వరకు తీసుకువెళ్లడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా భాగస్వామ్యం చాలా ఉందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ నెల 18న అసంఘటిత కార్మికులు, బాలల కోసం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించడానికి ఒక న్యాయ సేవా సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని రెవెన్యూ శాఖ, డిఆర్డీఏ, లేబర్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు ఈ సదస్సులో భాగమవుతారని, జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నవంబర్ 18వ తారీఖున ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఈ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి పథకాల మీద కానీ, మా లీగల్ సర్వీస్ అథారిటీ చేస్తున్న సేవా కార్యక్రమాల మీద ప్రజలకు అవగాహన కోసం న్యూ మాడ్యూల్ క్యాంప్ అనే క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో ప్రభుత్వ వివిధ భాగాల నుంచి, ప్రభుత్వం వివిధ భాగాలలో ఉన్నటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో ప్రజలకు చేరువవ్వాల్సినవి, వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించడం, లేదా అటువంటి పథకాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, లేదా పథకాన్ని అందిపుచ్చుకునే క్రమంలో వాళ్ళకి ఏమన్నా అవగాహన లేకపోయినా ఎటువంటి దాని మీదైనా ఆ రోజు అవగాహన కల్పించడం, అట్లానే సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవకాశం ఉన్నటువంటి అర్జీదారుల యొక్క దీన్ని కూడా పరిష్కరించే మార్గాన్ని అన్వేషించడం జరుగుతుంది. వీటితో పాటు మనం డిసెంబర్ 13వ తారీఖున మెగా లోక్ అదాలత్ కండక్ట్ చేయబోతున్నాం. దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముందుగానే అవేర్నెస్ క్యాంప్స్ వాటిని చేస్తూ ప్రజలకి మరింత న్యాయ సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ యొక్క ఆదేశాల ప్రకారం మండల న్యాయస్థానం పరిధిలో మేము కృషి చేయడం జరుగుతుంది. దీనికి పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించి ప్రజలకి ఈ విషయాన్ని చేరువయ్యేలాగా చూడాలని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.